హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజైతే మేము ఈ పార్క్ వచ్చామండి. మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ అంట. మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్. ఇది వనస్థలిపురం దగ్గర ఉంది. దీంట్లో అయితే ఇది గేట్ అనమాట, ఎంట్రీ గేటు. ఇటు సైడ్ ఉంది కదా, ఇక కిడ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. కిడ్స్ బొమ్మలు అన్నీ కనిపిస్తున్నాయి కదా, అక్కడైతే టికెట్ తీసుకోవాలి. ఇది లోపలికి అనమాట. టికెట్ తీసేసుకొని లోపలికి వచ్చేసినాము. ఇక్కడేమో మ్యూజియం ఉంది. ఈ మ్యూజియం నేనైతే అన్నీ చూడంగానే ఈ ఎనిమల్స్ అన్నీ రియల్ ఏమో అనుకున్నా, బట్ కాదు, ఇవన్నీ డమ్మీ అనమాట. బట్ చూడగానే రియల్లా అనిపించినాయి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. దీంట్లో సఫారీ కూడా ఉంటుంది. అదే వెహికల్ మనకి అన్నీ చూపించడానికి అన్ని ఎనిమల్స్ ఉంటాయి కదా, సో జూ పార్క్ లానే ఉంటుంది. స్నేక్ అయితే రియల్ స్నేక్లా ఉంది. ఇంకా టైగర్ చూడండి. మ్యూజియం అయితే చాలా సూపర్గా ఉంది. కిడ్స్ ఆడుకోవడానికి, ఇంకా మనము ఎనిమల్స్ ఐడెంటిఫై చేయడానికి చిన్నపిల్లలకైతే ఇది చాలా సూపర్గా ఉంటుంది. పార్క్కి తీసుకెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుందో? టాటాయిస్ ఇదంట ముళ్ళపందంట ఫ్రెండ్స్. చూస్తుంటే చూడండి, అన్ని ముళ్ళు ఉన్నాయి కదా, చూస్తున్నది భయంకరంగా ఉంది. ఇంకా ఇటు సైడ్ అయితే బటర్ఫ్లై, ఇంకా థీమ్ పార్క్ అంట. ఇది నక్షత్ర వనం అంట. దీంట్లో అన్ని చెట్లు ఉన్నాయి. గ్రీనిష్గా నేచర్ చాలా బాగుంది. ఇదైతే పిల్లలు ఆడుకోవడానికి, ఇంకా మనం కూడా ఎక్సర్సైజ్కి ఆడుకోవడానికి పనికి వస్తుంది. సో మనం కొద్దిసేపు ఆడుకొని వచ్చేసినాం అనమాట. ఇంకా సఫారీకి మేమైతే చూడడానికి వెళ్ళినాం. చూడండి ఫ్రెండ్స్, జింకలు అయితే చూడండి. ఇవి కొమ్ములు 2-3 కొమ్ములు 4 కొమ్ములు ఇవన్నీ కలిపి ఉన్నామన్నమాట. కొమ్ములు లేకుండా ఉన్నాయి. ఇవైతే పిల్లలు, జింక పిల్లలు. మేమే వెరైటీ జంతువులను చూస్తుంటే అవి కూడా మమ్మల్ని వీళ్ళు ఎవర్రా బాబు జంతువుల్లో ఉన్నారనుకుంటారో మనుషులు అనుకుంటున్నారు మాత్రం. అవి మనకు విచిత్రంగా అనిపిస్తున్నాయి కదా, షాక్ అయి చూస్తున్నాము. వాళ్ళు కూడా మమ్మల్ని షాక్ అయి చూస్తున్నాయి. సో గ్రీనిష్గా అన్ని ఫ్రూట్స్ చెట్లు కొన్ని అయితే ఉన్నాయి. మంకీస్ చూడండి ఫ్రెండ్స్, రన్ చేస్తున్నాయి చాలా. ఈ సఫారీకి అయితే 70 రూపీస్. జింక చూడండి ఫ్రెండ్స్, పరిగెత్తుంది. ఇది మేస్తుంది, దానికి ఆకలి అవుతున్నట్టుంది. చిన్న చిన్న పిల్లలు. నార్మల్గా అయితే మనం వాక్ చేసుకుంటూ చూడడానికి 30 రూపీస్ తీసుకున్నారు. ఈ సఫారీకి అయితే 70 రూపీస్ తీసుకున్నారు. ఈ మంకీస్ అన్నీ ఏదో తింటున్నాయి ఫ్రూట్స్. కస్టర్డ్ యాపిల్, ప్రొమోగ్రానేట్ ఇవన్నీ అయితే, ఇంకా గోవా, ఇవన్నీ ట్రీస్ అయితే చాలా బాగున్నాయి. అక్కడ ఒక వైట్ కలర్ జింక చూడండి ఎలా చూస్తుందో. మేము పిలుస్తున్నాము, అవి చిత్రంగా చూస్తుంది, పట్టుకెళ్తారేమో అన్నట్టేమో. మాకైతే ఈ పార్క్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే బటర్ఫ్లై పార్క్ అంట, ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.